నమస్కారం. సీఎం టుడే ఛానల్కి స్వాగతం. శివుడిని సంతోషపెట్టడానికి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కఠిన ఉపవాసాలు అక్కర్లేదు. భక్తితో బిల్వ పత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. శివుడి అభిషేకానికి పాలు, తేనె, పంచామృతాలే కాదు, పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అభిషేకం అనేది హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేసి పవిత్రంగా మారుస్తుంది. పాపాలు తొలగిపోతాయి. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే శక్తి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మిక. శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మథనం సమయంలో ఒకానొక సందర్భంలో హాలాహలం ఉద్భవించింది. ఈ విషయాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఆ సమయంలో శివుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు. ఫలితంగా శివుడి కంఠం నీలం రంగులోకి మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుణ్ణి నీటితో అభిషేకిస్తారు. అప్పటి నుంచి శివుడి పూజలో అభిషేకానికి ముఖ్యత ఏర్పడింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలా పురాణాలు చెబుతున్నాయి మంచి జరుగుతుంది అని. శివుడికి చేసే జలాభిషేక నియమాలేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి. ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమ వైపు నిలబడి నీటిని సమర్పించాలి. శివుడికి ఎడమ వైపున పార్వతీదేవి ఉంటుంది. ఇలా నిలబడి లింగానికి జలాభిషేకం చేయడం వల్ల శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ నిలబడకూడదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితము ఉండదు. కూర్చొని శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం. జలాభిషేక సమయంలో ఉక్కు లేదా ఇనుప పాత్రలో నీటిని తీసుకోకూడదు. ఇది శుభప్రదం కాదు. రాగి లేదా కంచు లేదా వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు. శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటి ధార ఎప్పుడూ విరిగిపోకూడదు. సన్నని ధార అయినా సరే ఆగకుండా ప్రవహిస్తూనే ఉండాలి. శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు శంఖాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం శివ పూజలో శంఖం నిషేధించబడింది. శివుడు శంఖచూడ్ అనే రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుడి ఎముకలు శంఖంలో భాగం కనుక శివ పూజలో శంఖానికి స్థానం లేదు. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య లింగానికి జలాభిషేకం చేయడం ఫలప్రదంగా భావిస్తారు. సాయంత్రం పూట లింగానికి నీటిని సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని విశ్వాసం. శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనదిగా ఉండాలి. నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు. శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివమంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి. శివుడికి నీటిని సమర్పించేటప్పుడు మొదటగా గణేశుడి స్థానమైన కుడివైపున నీటిని వదలాలి. తర్వాత కార్తికేయుడు స్థానమైన ఎడమ వైపున నీటిని సమర్పించాలి. ఆ తర్వాత శివకుమార్తె అయిన అశోక సుందరి ఉండే మధ్యస్థానంలో నీటిని సమర్పించాలి. తదుపరి వృత్తాకార భాగానికి అభిషేకం చేయాలి. ఇది పార్వతీదేవి స్థానం. చివరగా శివలింగానికి అభిషేకం పూర్తి చేయాలి. శివ మంత్రాన్ని జపిస్తూ ఈ నియమాలను పాటిస్తే శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మిక.